సిద్ధవటం మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పోకల హారికను మండల కూటమి పార్టీ నాయకులు కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా శాంతి భద్రతలు అదుపులో ఉండేలా నూతన ఎస్ఐ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు భద్రత కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, అందుకు నాయకులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. మగా కట్టబెట్టేది ఇల్లు వచ్చింది కాబట్టి లేటింగ్ ఓకే మండలంలో ఎన్జిఓ యాక్టివిటీస్ బాగా చేస్తాను కదా. స్వచ్ఛంద సేవా సంస్థలు అనాథాలుగా వాటి మెంబర్ రైల్వే టీటీడీ కాంట్రాక్ట్ తిరుపతి మాధవరం ఆడిటర్ రూపొందయ్యా ఆడిటర్ కంప్లీట్ తొలి మహిళగా సబ్ ఇన్స్పెక్టర్ మేడం గారు ఇక్కడికి రావడం మనందరికీ గర్వకారణం. నేను టీటీడీ ఎండోమెంట్ డిపార్ట్మెంటు కాంట్రాక్టర్ స్థపతిగా పనిచేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆమె ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ ఓకే. సిద్ధవటం మండలంలో మా యొక్క పోలీస్ స్టేషన్కు తొలి మహిళగా పోకల హారిక తొలి సబ్ ఇన్స్పెక్టర్గా మాకు రావడం శుభపరిణామం, అభినందనీయం. ముఖ్యంగా ఈ సిద్ధవటంలో ప్రతి ఒక్కరికి ఆమెకు కూడా ఇక్కడ మా నిత్య పూజ స్వామి నిజమైన గురుడు అనేటటువంటి నామంతో వెలిగేటటువంటి ఆ స్వామి ఆశీస్సులు కూడా మా యొక్క మేడం గారికి ఆ దేవుని ఆశీస్సులు కూడా అందాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మండలంలో ఎక్కడ సమస్య ఉన్నా అది అక్కడనే ఆమె పరిష్కార దిశగా కూడా ప్రయత్నించాలని మేడంను కోరుకుంటున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా మేము ఆమెను తెలియజేస్తున్నాం. ఎంతటి నాయకుడు ఉన్నా, వాడు ఎంతటి గొప్ప వ్యక్తి అయినా శాంతి భద్రతలను ఉల్లంఘించేటప్పుడు వారి మీద కఠిన చర్య ఖచ్చితంగా తీసుకోవాలా అనేటటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఆమెకు అన్ని విధాల ప్రజల సహకారం ఉంటుంది, ప్రజల మద్దతు ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ముందు కూడా వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ల పాలన కూడా మేము చూసినాం. అది ఎలా ఉంది, ఆ తీరు లేకుండా మంచిగా ప్రజల మన్నన పొందే విధంగా ముందుకు సాగాలని ఆమెను కోరుకుంటూ మేము అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.